శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూద్దాం. ముందుగా గ్రహస్థితిని చూద్దాం. సంవత్సర ప్రథమంలో అంటే ఏప్రిల్ 9 నాటికి ఎలా ఉండబోతుంది అంటే మనం చూసినట్లయితే రవి మీనంలో రేవతి నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే కుజుడు వచ్చేటప్పటికి కుంభంలో శతభిష నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే బుధుడు మీనంలో రేవతి నక్షత్రంలో కొనసాగుతున్నాడు. గురువు మేషంలో భరణి నక్షత్రంలో మే 1వ తారీఖు వచ్చినప్పటికీ గురువు యొక్క మార్పు అనేది ఉండబోతుంది అన్నమాట. అలాగే శుక్రుడు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే శని కుంభంలో పూర్వభద్ర నక్షత్రంలో కొనసాగుతూ సంవత్సరాంతంలో మార్పు అనేది ఉందన్నమాట. అంటే ముఖ్యంగా చెప్పాలంటే మార్చి 29వ తారీఖుకే మారబోతున్నాడు. తన యొక్క మార్పు వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి మీనంలోకి జరగబోతుంది అన్నమాట. అంటే కుంభం నుంచి మీనంకి మారబోతున్నాడు. దీని ద్వారా కొన్ని రాసుల వారికి వచ్చేటప్పటికి ఇక ఏలినాటి శని ప్రభావం నుంచి విముక్తి పొందబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమ నుంచి భాగ్యస్థానంలోకి శని సంచారం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి అర్ధాష్టమ శని బాధ ఏదైతే ఉందో దాని నుంచి కూడా విముక్తి పొందబోతున్నారు. అలాగే మకర రాశి వారికి కూడా సంవత్సరాంతానికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం ఇంచుమించు దూరం అయిపోతుంది అన్నమాట. అది శని యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరం అనేది. అలాగే మిగతా విషయాల్లో మనం గమనించినట్లయితే శుక్రుడు సంవత్సర ప్రథమంలో వచ్చేటప్పటికి మీనంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే రాహు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో కొనసాగుతున్నాడు. రేవతి నక్షత్రం 2వ పాదంలో కొనసాగుతున్నాడు. కేతు వచ్చేటప్పటికి హస్త నక్షత్రంలో కన్యా రాశిలో కొనసాగుతున్నాడు అన్నమాట. ఇప్పుడు గ్రహస్థితిని బట్టేసేసి మనకు అర్థమవుతున్నది ఏంటంటే రాబోతున్నటువంటి సంవత్సరంలో మనం ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే కుజుడి యొక్క మాందార్థం అనేది కూడా జరగబోతుంది. కుజుడి యొక్క మాందార్థ ఫలం అనేది తర్వాత చెప్తాం. ముందుగా వచ్చేటప్పటికి అసలు సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశులకి ఎలా ఉపయోగంగా ఉండబోతున్నది అంటే రాబోతున్నటువంటి సంవత్సరం అనేది చూద్దాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మిథున రాశి వారికి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ముందుగానే చెప్తున్నాను. మిథున రాశి వారికి ఈ యొక్క సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మిథున రాశి వారికి వచ్చేటప్పటికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉందన్నమాట. ఈ యొక్క సంవత్సరంలో ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి గురువు వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్టయితే లాభస్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. రాజ్యస్థానంలో రాహు ఉన్నాడు, అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అనమాట. అంటే వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలత అనేది పొందగలుగుతారు మే వరకు అన్నమాట. ఎందుకంటే ఇక రాశి వారికి గురువు యొక్క మార్పు అనేది వ్యయ స్థానంలోకి జరగబోతున్నది. తద్వారా వచ్చేటప్పటికి సంపాదన ఎంతైతే ఉంటుందో అదే విధంగా ఖర్చు కూడా ఉంటుందన్నమాట. వృత్తిపరంగా రాహు యొక్క రాశి వారికి రాజ్యస్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరంగా రాజకీయం అనేది చేయగలుగుతారు. 10 మందిలో గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. కాకపోతే మీరు చేస్తున్నటువంటి రాజకీయాలు కానీ ఈ యొక్క వ్యవహారాలు ఏవైతున్నాయో వాటి వల్ల కొన్నిసార్లు ఆభాస పాలు కూడా అవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంది. కుటుంబంలో ప్రశాంతత అనేది పొందగలుగుతారు. మానసిక ప్రశాంతతగా ఈ సంవత్సరం అనేది గడవబోతుంది. మానసిక చిక్కులు అనేవి దూరం కాగబోతున్నాయి అన్నమాట. 10 మందిలో ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక రాశి వారికి భాగ్యస్థానాల్లో మిథున రాశి వారికి శని సంచారం అనేది ఉంది. సంవత్సర చివరికి వచ్చేటప్పటికి అంటే 2025 మార్చి 29వ తారీఖు వచ్చేటప్పటికి శని సంచారం అనేది స్టార్ట్ అవుతుంది. శని మీనంలోకి సంచారం చేయబోతున్నాడు, అంటే రాజ్యస్థానంలో కలవబోతున్నాడు అన్నమాట. ఎవరితో కలవబోతున్నాడు అంటే రాహుతో కలవబోతున్నాడు. తద్వారా వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా కొన్ని చిక్కులు సమస్యలు అనేది ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది కూడా ఉంది. వృత్తిపరంగా కొంచెం అనుకూలత అనేది ప్రథమార్థంలో ఇక రాశి వారు ఎక్కువగా పొందబోతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయన్నమాట. ధనం సంపాదించగలుగుతారు, దాని తగినటువంటి విధంగా ఖర్చు అనేది ఉంటుంది. వృత్తిలో అనుకూలత అనేది పొందగలుగుతారు. వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలించే విధంగా ఉంటుంది ప్రథమార్థంలో. అలాగే ఆరోగ్యం కూడా అనుకూలంగానే ఉంటుంది ప్రథమార్థంలో. ఆరోగ్యపరంగా కూడా చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఎలాగైనా సరే ముందుకు రాగలుగుతారు అన్నమాట. ధన సంబంధితమైన విషయాలు అనుకూలించే విధంగా ఉంటుంది.
ధన రాబడి అనేది అనుకూలంగా ఉంటుంది, దాని తగినటువంటి ఖర్చు అనేది కూడా ఉంటుంది అన్నమాట. ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి, ఉద్యోగపరంగా కొన్నిసార్లు కొన్ని కష్టాలు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. ప్రథమార్థంలో ఉద్యోగంలో చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా ప్రథమార్థంలో ధన రాబడి అనేది అధికంగా ఉంటుందన్నమాట. అంటే డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు, అలాగే డబ్బు రావడం అనేది కూడా అలాగే జరుగుతూ ఉంటుందన్నమాట. స్టాక్ మార్కెట్స్లో ఇక రాశి వారికి అంత అనుకూలించదు, తగు జాగ్రత్తలు తీసుకొని స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్లో జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేషన్స్ విషయంలో రాబోతున్నటువంటి సంవత్సరాల్లో అంత అనుకూలించే విధంగా లేదన్నమాట. ముఖ్యంగా వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి సంవత్సరంలో అధికమైనటువంటి యుద్ధాలు జరిగేటువంటి విధంగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. పిల్లలు విషయంలో ముఖ్యంగా మనం చెప్పాలంటే పిల్లల యొక్క ఎదుగుదల అనేది మీ మానసిక సంతృప్తికి గల కారణంగా ఉంటుంది. పిల్లలు ఉన్నత స్థాయికి రాగలుగుతారు. అలాగే పెళ్ళిళ్ళ గురించి ప్రయత్నాలు అనేవి లాభించే విధంగా ఉంది. ప్రథమార్థంలోనే వివాహం జరగడానికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది అన్నమాట. స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్కి చాలా దూరంగా ఉండటం అనేది ముఖ్యమైన సూచన ఇక రాశి వారికి. వడ్డీ వ్యాపారస్తులు కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే గురువు ఇక రాశి వారికి వ్యయ స్థానంలోకి రాబోతున్నాడు. అదేవిధంగా చెప్పాలంటే రాహువు శని కలవబోతున్నారు అన్నమాట 2025 మార్చికి. అంత అనుకూలమైనటువంటి స్థానంలోకి రాహు రావట్లేదు, రాహు శని కలవబోతున్నారు కాబట్టి అంత అనుకూలమైనటువంటి స్థానంలోకి శని రావట్లేదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే 2025 మార్చి తర్వాత కోర్టు రిలేటెడ్ కేసెస్లో కొంచెం సానుకూలత అనేది ప్రథమార్థంలో ఎక్కువగా సానుకూలత పొందగలుగుతారు. వ్యవహార చిక్కులు అనేవి సానుకూలపడే విధంగా ఉంటుంది. ప్రథమార్థంలో వ్యవహార చిక్కుల నుంచి విముక్తి అనేది కొంచెం పొందగలుగుతారు. మానసిక ఉల్లాసంతో పనిచేయగలుగుతారు. క్రయ విక్రయాల్లో లాభాలు కూడా పొందగలుగుతారు అన్నమాట. ప్రథమార్థంలో స్కూల్ టీచర్స్కి వచ్చేటప్పటికి ప్రథమార్థంలో అనుకూలంగా ఉంటుంది. యాజమాన్యాలకు విద్యార్థులకు కూడా ప్రథమార్థంలో లాభించే విధంగా ఉంటుంది. పిల్లలకు ముఖ్యంగా చెప్పాలంటే పోటీ పరీక్షల్లో గ్రూప్స్ కానీ ప్రిలిమ్స్ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, లేకపోతే ఐఐటి కానీ ఎంసెట్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వీరికి లాభించే విధంగా ఉంటుంది ప్రథమార్థంలో. మరియు క్రయ విక్రయాల సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. బ్యూటీషియన్స్కి, టెక్నీషియన్స్కి మరియు బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్నటువంటి విద్యార్థులకి, ఉద్యోగస్తులకు వచ్చేటప్పటికి అనుకూలించే విధంగా ఉంటుంది. మొబైల్ రంగంలో మొబైల్ షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారికి, మొబైల్ షాపుల యజమానులకి కూడా మరియు అలాగే మొబైల్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు, ద్వితీయార్థంలో వచ్చేటప్పటికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇంజనీరింగ్ రంగ నిపుణులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ప్రథమార్థంలో. గోల్డ్ స్మిత్, బంగారం వ్యాపార రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి, కలప మరియు అలాగే లోహ కార్మికులకి, లోహం అంటే ఇనుప కార్మికులకు కూడా ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలించే కాలంగా గోచరిస్తున్నది. ద్వితీయార్థంలో అంత అనుకూలంగా లేదన్నమాట. ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి వారికి ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలంగా ఉందన్నమాట. ద్వితీయార్థంలో తక్కువగా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. వృత్తిపరంగా చాలా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పొచ్చు. ఇక రాశి వారికి చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతాయి, వాటిని మీరు దాటగలిగినటువంటి శక్తి, నైపుణ్యం కూడా మీరు పెంపొందించుకోగలుగుతారు. ఆ యొక్క విషయంలో ఎటువంటి సంశయం లేదన్నమాట. ఫిల్మ్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైన కాలంగా చెప్పచ్చు. ఫిల్మ్ ఇండస్ట్రీస్లో టెక్నీషియన్స్, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, అలాగే చిన్న పని చేస్తున్నటువంటి వారు, క్యాటరింగ్ సర్వీసెస్ చేస్తున్నటువంటి వారికి ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది అన్నమాట. హోటల్ రంగ నిపుణులకి, అలాగే కాఫీ టీ హోటల్ షాపుల యజమానులకి, హోటల్ కాఫీలు షాపులు రన్ చేస్తున్నటువంటి వారికి కూడా ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థంతో కంపారిటివ్గా చేసుకుంటే. సెల్ఫ్ డ్రైవింగ్లో కొన్ని జాగ్రత్తలు అనేది ఇక రాశి వారు తీసుకోవాలి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా. ఎందుకంటే ఇక రాశి వారికి చతుర్థంలో వచ్చేటప్పటికి కేతువు ఉన్నాడు. చతుర్థంలో ఉన్నటువంటి కేతువు సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం అని చెప్తున్నాడు అన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో ఉన్నటువంటి కేతువు వచ్చేటప్పటికి కొన్ని కష్టాలను కూడా కలిగిస్తాడు. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క చోదక వృత్తిలో ఉంటారో, అంటే సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటువంటి వృత్తి అంటే ఎవరైతే క్యాబ్స్ నడిపేవాళ్ళు, లేకపోతే ట్రావెల్స్ బిజినెస్లో ఉన్నటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. సొంత గృహం కొనుక్కోవాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఈ యొక్క సంవత్సరంలో వచ్చేటప్పటికి ప్రథమార్థంలో కొంచెం అనుకూలమైనటువంటి గ్రహస్థితి అనేది గోచరిస్తున్నది. రాజ్యస్థానంలో ఉన్నటువంటి రాహు అనేది కొంచెం అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తూ ఉన్నది అన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి.
ఉద్యోగస్తులు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు, వారికి కూడా ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలించే విధంగా ఉందన్నమాట. కాకపోతే ఈ రాశి వారు వచ్చేటప్పటికి ఎక్కడికైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ఎక్కడికైతే జారబోతున్నారో ఆ యొక్క స్థితి తెలుసుకొని సంవత్సరం ముందుకు వెళ్ళాలి. అంటే మీకు ఉన్న చోట వదిలేసేసి కొత్త చోటకి వెళ్తే అక్కడ ఏదో ఆనందంగా ఉంటుందని చెప్పి మీరు వెళ్ళినట్లయితే అక్కడ ఎలా ఉంది అని చెప్పి ఎంక్వైరీ చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చతుర్థంలో ఉన్నటువంటి కేతువు అంత యోగకారకుడు కాదు, స్వక్షేత్రాన్ని అంటే గృహాన్ని ఎక్కువగా నాశనం చేసే విధంగా ఉంటాడు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు, అలాగే ఈ యొక్క దేవాలయ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ప్రథమార్థం అనేది అనుకూలంగా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే గురించి ప్రయత్నాలు చేస్తున్నారో అవి కొంచెం సానుకూలపడే విధంగా గోచరిస్తున్నది అన్నమాట. చేతి వృత్తుల పన్నవారికి కూడా ప్రథమార్థం అనేది అనుకూలించే విధంగా ఉంది. గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నంత వరకు మే వరకు ఈ యొక్క రాశి వారికి ఎటువంటి ప్రభావం అనేది ఎక్కువగా గోచరించదు. అనుకూలమైనటువంటి గృహం కొనుగోలు కానీ ఈ యొక్క విషయాల్లో అనుకూలమైనటువంటి గ్రహస్థితి కానీ గోచరిస్తూ ఉన్నది. మరి పురోహితులకి మత ప్రబోధకులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రథమార్థం అనేది ఎక్కువగా అనుకూలించే విధంగా ఉంది. పూజా స్టోర్స్ రన్ చేస్తున్నటువంటి వారు, కెమెరామెన్లు, అలాగే యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నటువంటి వారికి కూడా ప్రథమార్థం అనేది అనుకూలించే విధంగా ఉంది. ఫిలిం ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి టెక్నీషియన్స్కి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలించే విధంగా గోచరిస్తున్నది ద్వితీయార్థం కన్నా. కాకపోతే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా బాధించే విధంగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులకి ముఖ్యంగా క్రయ విక్రయాల విషయాల్లో తగు జాగ్రత్తలు అనేది ముఖ్యం అన్నమాట. ద్వితీయార్థంలో కొద్ది ఎక్కువగా వీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యవహార చిక్కుల విషయాల్లో, స్త్రీ సంబంధితమైన విషయాల్లో స్త్రీలతో మాట్లాడేటప్పుడు కానీ పురుషులతో కానీ తత్సంబంధాలు ఇష్యూస్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే సప్తమాధిపతి ఇక రాశి వారికి ఏ స్థానంలోకి రాబోతున్నాడు కాబట్టి కుటుంబాన్ని కాపాడుకోవటానికి భార్యాభర్తల జీవితాన్ని ఎక్కువగా అనుకూలమైనటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళటం కోసం జీవితం అనేది ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. వాటన్నిటిని మర్చిపోయి ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా కూడా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలకు ప్రథమార్థంలో కొంచెం సానుకూలపడే విధంగా ఉంటాయి. మందుల దుకాణంలో పనిచేస్తున్నటువంటి వారు, ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, ఫార్మాస్యూటికల్ రంగంలో యజమానులు వీరందరికీ కూడా వచ్చేటప్పటికి ప్రథమార్థంలో అనుకూలంగా ఉంటుంది. మాంసం దుకాణాల్లో పనిచేస్తున్నటువంటి వారు, మాంసం దుకాణం నిర్వాహకులకు కూడా ప్రథమార్థం అనేది ఎక్కువగా లాభించే విధంగా ఉందన్నమాట. హోటల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, కాఫీ టీ యజమానులు, షాపుల వారు వీరికి కూడా ప్రథమార్థం అనేది ఎక్కువగా లాభించే విధంగా గోచరిస్తున్నది. ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా చెప్పాలంటే ఇంకో సంవత్సరంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం లాభించే విధంగా ఉంది ప్రథమార్థం వరకు. ఓకే, ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి ప్రథమార్థంలో కొంచెం అనుకూలంగా ఉంటుంది. మరియు వాళ్ళకి కుటుంబ సంబంధ బాంధవ్యాలు, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ముఖ్యంగా వచ్చేటప్పటికి సంతాన సంబంధితమైన విషయాల గురించి ప్రథమార్థంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల కోసం ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మనం చూసినట్లయితే చతుర్థంలో ఉన్నటువంటి కేతు అంత యోగకారకమైనటువంటి స్థితిలో లేడన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్లో ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీరు డ్రైవింగ్ చేస్తూ బయటికి వెళ్ళాలి అని చెప్పి ఇంట్లోంచి బయలుదేరే ముందు వినాయకుడికి ఒకసారి నమస్కారం చేసుకొని మనస్సులో వినాయకాయన మహా అని చెప్పి ఒకసారి తలుచుకొని బయటికి వెళ్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సెల్ఫ్ డ్రైవింగ్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా మీతో పాటు ఇంకొకరు ఎవరైనా డ్రైవింగ్ చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినప్పుడు వారికే ఎక్కువగా మీ డ్రైవింగ్ ఇవ్వటం అనేది ఒక సింపుల్ రెమెడీ అన్నమాట. మరియు అదేవిధంగా బుధవారం పూట వినాయకుడిని పూజించినట్లయితే గృహం కొనుక్కోవాలి అని ఒక ఆలోచన ఏదైతే మీ మనసులో ఉందో అది కొంచెం నెరవేరే విధంగా ఉంటుంది. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని కూడా ఆరంభించుకున్నట్లయితే మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. మీకు కొన్ని కష్టాల నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది. ఆరోగ్యంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందడం అనేది జరుగుతుందన్నమాట. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి గ్రహస్థితి రీత్యా చూసినట్లయితే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితం లేడు. ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని అనుకూలం అనేది ఇవ్వడం అన్నమాట.
అది శాస్త్రంలోనే ఉంది. దాని ప్రకారంగా వచ్చేటప్పటికి శనికి పరిహార రీత్యా శని భాగ్యస్థానంలో ఉంటే ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తాడంటే తల్లిదండ్రులతో తండ్రితో ముఖ్యంగా వచ్చేటప్పటికి సఖ్యత అనేది తగ్గుతుంటుంది. రావాల్సినటువంటి ఆపర్చునిటీస్ ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఇక రావాల్సినటువంటి చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో అవి దగ్గరికి వచ్చి దూరంగా జరగడానికి ముఖ్య కారకంగా తయారవుతాడు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని అంత యోగాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి శనికి వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకోవటం, లేకపోతే వెంకటేశ్వర స్వామిని ఒకసారి వెళ్ళి తిరుపతి వెళ్ళి దర్శించి రావచ్చు కదా. దర్శించి వస్తే కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. లేకపోతే శనివారం పూట నాన్ వెజిటేరియన్ డ్రింక్స్ మానేసేసి కొంచెం వెళ్ళి మీరు సాయంకాలం పూట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూర్చున్న ఒక 5 నిమిషాలు మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు. వీటన్నిటితో పాటు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మే తర్వాత గురువు అంత అనుకూలమైనటువంటి స్థితిలోకి రావట్లేదు. కాబట్టి దుర్వ్యయం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సద్వ్యయమే అని చెప్పచ్చు, కానీ ఖర్చు అయితే ఎక్కువగానే ఉంటుంది. డబ్బు ఖర్చు పెడతారు కానీ అది మీ ఇంటి కోసమో మీకోసమో ఖర్చు పెట్టే డబ్బు కాబట్టి సద్వ్యయంగానే చెప్తారు పెద్దలు. సో గురుగ్రహ అనుకూలత అనేది పెంపొందించుకోవాలి మే 1వ తారీఖు నుంచి ఇక రాశివారు. వాటి కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు కూడా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారు, స్కూల్ మేనేజ్మెంట్స్ వారు చిన్న చిన్న పరిహారాలు అనేది చేసుకోవాలి. ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటే పుష్యరాగాన్ని ధరిస్తే చూపుడు వేలికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అది లేనప్పుడు గురుగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. గురుగ్రహ శ్లోకాన్ని పఠించడం, మంత్రజపాన్ని చేసుకున్నా సరే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వీరు ధరించాల్సినటువంటి గురువారం పూట ముఖ్యంగా చెప్పాలంటే లైట్ ఎల్లో కలర్ డ్రెస్ అనేది అనుకూలిస్తుంది. శనివారం పూట ముఖ్యంగా వచ్చేటప్పటికీ స్థిరచరాస్తుల విషయాలలో పంపకాల జరగగా ఎన్నో రోజుల నుంచి కష్ట నష్టాలు అనుభవిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి చేయాల్సినటువంటి పరిహారం ఏమిటి అంటే వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఎందుకంటే శని సరైనటువంటి స్థానంలో లేడు కాబట్టి తండ్రి నుంచి రావాల్సినటువంటి తండ్రి తరపు బంధువుల నుంచి కొన్ని ఎడబాట్లు గొడవల విషయాల్లో అడ్డుగా నడుస్తున్నప్పుడు వాటి గురించి ఈ యొక్క పరిహారం అనేది కొంచెం అనుకూలిస్తుంది అన్నమాట. మరియు వాటితో పాటు మిగతా విషయాలు మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి ఓవరాల్గా సామాన్యమైనటువంటి ఫలితాలుగానే ఈ సంవత్సరం అనుకూలంగానే గడుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మీ యొక్క బెల్ బటన్ క్లిక్ చేయండి, మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి నన్ను.